దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన ప్రార్థన అనేటటువంటి ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రేమతో మనం ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దినమంతా అనేక రీతులుగా అనేక ప్రయాణాల గుండా మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు జరిగినటువంటి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తెలంగాణ రాష్ట్ర నాయకుల సమావేశంలో నూతనముగా నియమించబడినటువంటి నాయకులందరూ నీకు స్తోత్రాలు. అభిషేకించండి, నీ నిండు జ్ఞానము వారికి అనుగ్రహించండి. కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నాయకుల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మంధకారం, చీకటి శక్తులను ఏస్తున్నాములో గద్దిస్తున్నాం. సకల కొరావు ఆత్మల్ని ఏస్తున్నాములో గద్దిస్తున్నాం. దాతాన అభిరాముల మీద పనిచేసిన దుష్టాత్మలను ఏస్తున్నాములో గద్దిస్తున్నాం. ప్రభువా, నీ ప్రసన్నత అందరి మీద కుమ్మరించండి. నాయకుని కత్తుకొని దర్శనమును కత్తుకొని దర్శన వ్యాప్తి కొరకాయ పనిచేసేటటువంటి మంచి మనసు అందరికీ మీరు అనుగ్రహించి మహిమగణత ప్రభువులు మీరే పొందమని జరగబోతున్నటువంటి సాయంకాల ప్రార్థనలో మీరు తోడుగుండండి. మీ అభిషేకమును మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. పాడెదనేనొక నూతన గీతం, పాడెద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదా. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదా. పాడెదనేనొక నూతన గీతం, పాడెద మనసారా కలుషితమైన నది అయినేను కడలి అయిన నీలో, కలుషితమైన నది అయినేను కడలి అయిన నీలో, కలసిపోతిని కలువరి దారిలో, కలసిపోతినే కలువరి దారిలో, కనబడలేక పాపాల రాశి, కనబడలేక పాపాల రాశి. పాడెదనేను నూతన గీతం, పాడెద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదా. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదా. ఊరు తరగని సిగదెగలన్నీయు అనచే కృపాతిశయము, ఊరు తరగని సిగదెగలన్నీయు అనచే కృపాతిశయము. హృదయములోన ఉదయైనా హృదయములోన పొంగెనే అభిషేక తైలము, పొంగెనే అభిషేక తైలము. పాడెదనేను నూతన గీతం, పాడెద మనసారా
యేసయ్యా నామముగాక వేరొక నామము లేదాయే. పాడెదనేను నూతన గీతం పాడెద మనసారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నాకు నీ కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనను నాకు నీ కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా మాధుర్యమే. ఆకాశమందుంది ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి. ఆకాశమందుంది ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను
కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుతున్నావు. స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుతున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుతున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ఒక మంచి స్వార్థ పాట కూడా పాడదాం. ఇలా పాట మన దాంట్లో లేదా? అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అయితే అది కొంచెం ఇక 7 ఏళ్ల శ్రమల రోజు అన్నాడు కదా అందులో. సో అది ఆ చరణాన్ని బట్టి గిట్లా మరి మేబీ తీసుకుంటాడేమో. 267 మాట. ఈ జీవితాయిదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. గాలి తుఫానులకు కలిగే తరంగముల, గాలి తుఫానులకు కలిగే కొట్టబడుచున్నాను కాదా నా దేవా, కొట్టబడుచున్నాను కాదా నా దేవా. పట్టుకో సారాహీన మాగు సంసారాభిలోన సాగలేకున్నాను సాయంబు రావా. సారాహీన మాగు సంసారాభిలోన సాగలేకున్నాను సాయంబు రావా. సారా కరుణారా సాదారలు నా కొసగోము, సారా కరుణారా సాదారలు నా కొసగోము. సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము, సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము. ఈ జీవితాయిదా లేకుండా నా చేయి పట్టుకో నా యేసునాదా.
సంబంధముగా శాంతి రేఖతో సమానతత్వము సమసిపోయే సంగా సంబంధముగా శాంతి రేఖతో సమానతత్వము సమసిపోయే సోదారులే నాకు సోదారులే నాకు శత్రువులై సమాధానమును సగా సరకుగారావ సమాధానమును సగా సరకుగారావ ఈ జీవితాయి భయట పోరాటములు భయపెట్టుచుండేను బంధువులందరూ బహుదూరులై భయట పోరాటములు భయపెట్టుచుండేను బంధువులందరూ బహుదూరులై భార్యాపుత్రాదులచే బాధాలెన్నో కలిగే భార్యాపుత్రాదులచే బాధాలెన్నో కలిగే బాధాలన్నీ పాప బహు త్వరగా రావ బాధాలన్నీ పాప బహు త్వరగా రావ ఈ జీవితాయిత రాజ్యముపై రాజ్యంబు రంకెలేయుచుండే రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండే రాజ్యముపై రాజ్యంబు రంకెలేయుచుండే రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండే రాజులకు రాజు వైరయము నారావయ్యా రాజులకు రాజు వైరయము నారావయ్యా రాజా మేలను ధరలు రమ్మోరారమ్ము రాజా మేలను ధరనిలో రమ్మోరారమ్ము ఈ జీవితాయి తాను చలరేగి సమయం వికలే పూరికి గర్జించుచుండే తాను చెలరేగి సమయం వికలేదా పూరికి గర్జించుచుండే సంఖ్యలతో వచ్చి సైతానుని బంధించి సంఖ్యలతో వచ్చి సైతానుని బంధించి సమాధాన రాజ్యము స్థాపించరావ సమాధాన రాజ్యము స్థాపించరావ ఈ జీవితాయి లేకున్నాను ఆ చేయి పట్టుకోనాయేకు మొదటి జామాయేను మీరంతరారయ్యే రెండవ జామున జాడాలే జామాయేను మీరంతరారయ్యే రెండవ జామున జాడాలే మూడవ జామాయే మీరింతరారయ్యే మూడవ జామాయే మీరింకారయ్యే నాల్గవ జామున నడచి వస్తుంది నాల్గవ జామున నడచి వస్తుంది ఈ జీవితాయి కుమారుండా ప్రభువైన
నా క్రీస్తుండ పెండ్లి సంఘమునాత్మయు పిలచోచుండే పెండ్లి కుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లి సంఘమునాత్మయు పిలచోచు పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయాయని ఆనందించును హల్లెలూయాయని ఆనందించును జీవితాయి తాయి చేయి పట్టుకోనాయేసునాగా కాలి తుఫానులకు కలిగే తరంగములు కొట్టబడుచున్నాను కాదా నా దేవ కొట్టబడుచున్నాను కాదా నా దేవ జీవితాయి తాయి లేకున్నాను నా చేయి పట్టుకోనాయేసునాగా జీవితాయి తాయి లేకున్నా నా చేయి పట్టుకోనాయేసునాగా హల్లెలూయా. ఈ పమ్మి ప్రభుదాస్ గారు రాసిన పాట ఇంకోటి ఉంటుంది, అప్పుడు మనం బాగా పాడుతుంటాం. అది ఏం పాట అది? ఆ పాట ఒక పాట అప్పుడు బాగా పాడేది, ఫేమస్ సాంగ్ అది. ఎన్నో పమ్మి ప్రభుదాస్ గారి పాటలు. ఇంకో పాట ఏంది ఆయనది? ఆ పాట అప్పుడు బాగా పాడేది. నేర్పుమైన ఒక పాట ఉంటుందండి అది. కాదు కాదు, అదంటే దేవునికి స్తోత్రం. గుర్తురావు కొన్నిసార్లు. ఎటులను సహించునేమో ఆయన రాసింది ఇదే ఉన్నది పమ్మి ప్రభుదాస్. ఇంకోటి ఏది? ఎటులను సహించునేహో అది కాదు, ఇంకోటి ఉంటుంది. అప్పుడు వర్షంలో బాగా పాడేది పాట, అది గుర్తుకొస్తలేదు నాకు. అయ్యగారు కూడా చాలాసార్లు ఆయన ఆ పాట గుర్తు చేసి పాడతలేదు.
దేవునికి స్తోత్రం. గుర్తుకొస్తుంది పాట అది. పెరిగి ఏమంటే అయినది కాదు, అది ఒక పాట ఉంటుంది అది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ టైం గుర్తు చేసుకొని పాడదాము. ఆయనది పమ్మి ప్రభుదాస్ గారి పాట అన్నది. దేవునికి స్తోత్రం. ఆ పాత పాటల పుస్తకం ఉన్నదా? ఒకసారి అందులో అయితే దొరుకుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగినాక పమ్మి ప్రభుదాస్ గారి పాటలు కూడా చాలా అభిషిక్త గీతాలు అవి. సో ఇందులో అయితే నాకు కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. గుర్తు చేయను. ఇది 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 రేయి పగలు నీ పదసే. ఇది పమ్మి ప్రభుదాస్ గారు రాసిన పాటనే కదా. చూడసారి అందులో ఎవరు రాసిన పాటనో ఇలా పేర్లు వేయలేరు. అందులో కూడా పేరు లేదా? అయితే వాళ్ళ మనమరాలు ఆమె ఉంది కదా, రాజప్రకాష్ పౌల్ వాళ్ళ భార్య, ఆమె వాడింది చాలాసార్లు వాడింది ఆ పాట. వాళ్ళ పాట అది కూడా కాదు, ఇదైతే వాడదాం. రేయి పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, రేయి పగలు నీ పద పరమపురిలో వరదా దూత గణములకు తొలను తల్పా, పరమపురిలో వరదా నిరతం దూత గణములకు తొలను తల్పా, శుద్ధుడు పరిశుద్ధుడను పూజనుందే దేవుడని, శుద్ధుడు పరిశుద్ధుడను పూజనుందే దేవుడని, రేయి పగలు నీ పద దిగటమల్లే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, దిగటమల్లే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తను మరచి చెనులో సృష్టినే పూజించుట తగునా, సృష్టికర్తను మరచి చెనులో సృష్టినే పూజించుట తగునా, రేయి పగలు నీ పద వెంటకు ఫల నుండి దీనుడా, పైకి లేకు వెంటకు ఫల నుండి
రాజరాజువు నాకాశ్రయము, రేయి పగలు నీ పద సేవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేరు పరము. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేరు పరము నీవే. అడుగు జాడల నడచి అనోకు, పరము చేరే ప్రాణము తోడ. అడుగు జాడల నడచి పరము చేరే ప్రాణము తోడ. రేయి పగలు నీ పద సేవే. అగ్నివాసనంతా కుండా నుండిన దేవా, అగ్నివాసనంతా కుండా నుండిన దేవా. దానియేలును సింహపు బోనులో ఆడుకున్న నాదుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆడుకున్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే. మృతుల సహితము చేరినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల సహితము లేచినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల నిల్లా లేపే వాడవు, మృత్యువును మృతి చేతిలేవు. మృతుల నిల్లా లేపే వాడవు, మృత్యువును మృతి చేతిలేవు. రేయి పగలు నీ పద సేవే. జీవనాయక చేయుత మేలు, ఆదిలేని దేవుడవివే. ఆదుకోతా కుండయు నీవే, ఆదిలేని దేవుడ నీవే. ఆదుకోతా కుండయు నీవే. రేయి పగలు నీ పద సేవే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మూడవ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలువనీయుడి. చదవని లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా క్లుప్తంగా మనము దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. పౌలు సంఘానికి అనేక రీతులుగా హెచ్చరికలు ఇస్తూ కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు ప్రేమతో చెప్తాడు, కొన్నిసార్లు వాళ్ళని మెచ్చుకుంటాడు. ఇట్లా చాలా కోణాల్లో మాట్లాడినట్లుగా మనం చూస్తాం.
కొన్నిసార్లు మీ ఎదుగు బెత్తంతో రావాలంటాడు. కొన్నిసార్లు మీ గురించి జ్ఞాపకం చేసుకొని సంతోషపడుచున్నాను, మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో నాకు కలిగిన హింసల్లో మీరు నాకు తోడు ఉన్నది జ్ఞాపకం చేసుకొని నాకు సంతోషంగా ఆదరణ దొరికిన అంటాడు. ఇట్లా సంఘం ద్వారా ఆయన పొందినటువంటి ఆదరణ ఉన్నది, ఈయన ద్వారా సంఘం పొందినటువంటి ఆదరణ ఉన్నది. సంఘం ద్వారా పౌలు పడ్డ గాయాలు ఉన్నాయి, పౌలును బట్టి సంఘం పడ్డ గాయాలు కూడా ఉన్నాయి. ఇట్లా రకరకాల పరిస్థితులు సంఘంలో ఉంటాయి. అయితే ఈ పరంపరలో అనేక రీతులుగా హెచ్చరికలు చేస్తూ మీరు ఏది చేసినా మీరు దేవుని మహిమ కొరకు చేయండి అని చెప్తాడు కదా. మరి మనందరికీ తెలుసు, మీరు భోజనము చేసినను పానము చేసినను అన్నాడు కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 31వ వచనం, 1 కొరింథీ 10:31లో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను అన్నాడు. మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు. అంటే ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ఇది క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ఎజెండా. వాట్ ఎవర్ వీ డన్ ఇన్ అవర్ లైఫ్, నేను చేస్తున్న పని ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా అనేది చూసుకోవాలి. ఎప్పటికీ ఏ పూట కాపుట మనం బేరీజ్ వేసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ మాటల్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? ఈ క్రియ చేస్తున్నా, ఈ క్రియను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? ఈ వివాహం చేసుకుంటున్నా, వివాహాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? నేను ఈ స్థలంలో ఉంటున్నా, ఈ స్థలంలో నేను ఉన్నదాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? నేను పలానా వారితో స్నేహం కలిగి ఉన్నా, ఈ స్నేహాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా? నేను పలానా వారితో రిలేషన్ కలిగి ఉన్నా, చుట్టరికం కలిగి ఉన్నా, బంధుత్వం కలిగి ఉన్నా, ఈ బంధుత్వాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? నేను పలానా స్థలంలో జాబ్ చేస్తున్నా, పలానా స్థలంలో డబ్బు సంపాదిస్తున్నా, పలానా స్థలంలో పెట్టుబడి పెడుతున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏమి చేసినా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పాయింట్ పెట్టుకోవాలి. నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి దేవుని నామానికి కొంత మహిమ వచ్చే కార్యక్రమాలు నేను అది ఏమన్నా చేయను. ఇక నువ్వు రిక్షా కొట్టుకున్నా తప్పు కాదు. అయ్యగారు చాలాసార్లు చెప్పినాడు, రిక్షా నడుపుకోవడం అనేది అది చాలా గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం, దాన్ని చీపు చూడాల్సిన అవసరం లేదు. మరి బైబిల్లో నిరుపేదలు ఉన్నారు, మసీదుల సంఘస్థులు నిరుపేదలు అని రాయబడ్డది. సో మనం చేస్తున్న ఆ వృత్తి, ఆ పని, ఆ చర్య ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చేదిగా ఉండాలి. అంటే మనం కలిగి ఉన్నటువంటి వృత్తిలో, మనం చేస్తున్న పనిలో మోసము ఉండకూడదు. మనం గత కొన్ని రోజులుగా ధ్యానం చేసినాం, అన్యాయస్తున్నటువంటి ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నట్టు అతని యజమానుడు చూసి, అంటే వానికి ఉన్నటువంటి యుక్తి ఏ రీతికైనా కొంత దొంగిలించాలి. ఇప్పుడు ఆ కార్యాన్ని బట్టి దేవుని నామానికి ఏమైనా మహిమ వస్తుందా? యజమానుని ధనములో కొంత దాచిపెట్టుకోవడం ద్వారా ఏమన్నా మహిమ వస్తుందా? దేవునికి ఇవ్వాల్సినటువంటి దశంభాగాలు దొంగిలించడం వల్ల ఏమన్నా మహిమ వస్తుందా? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయంలో దశమ భాగము ఇవ్వకుండా నీ యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు 24 గంటలను వాడుకుంటే ఏమన్నా దేవునికి మహిమ వస్తుందా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే దేవునికి నామానికి ఏమన్నా మహిమ వస్తుందా? ప్రతి విషయంలో ఈరోజు నేను వివాహం చేసుకున్నా, నా వివాహం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. నేను పిల్లల్ని కంటున్నా, నా పిల్లల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి. నా పిల్లల చదువులను బట్టి, నేను ప్రతి విషయంలో దేవుని బిడ్డలారా, ఇది చాలా కష్టమైనటువంటి పని. అందరూ దేవుని నామానికి మహిమకరంగా ఉండరు. చాలామంది తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరులు ఉంటారు, కానీ చీడ పురుగులు లాంటి పిల్లలు వారి కడుపులో కొడతారు. చండాలమైన జీవితం జీవించేటటువంటి పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఏమో మంచి లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళు అంటే ఆ స్పిరిచువల్గా దే ఆర్ ఎక్స్ట్రాడినరీ, అంటే వాళ్ళకి వర్ణించలేము అంత మంచి ప్రార్థన చేసేంత. కానీ పిల్లలు బయటికి వెళ్ళి రహస్య పాపాలు చేసేవారు ఉన్నారు. తల్లిదండ్రులేమో పాస్టరమ్మలు, పిల్లలేమో లోక సంబంధులుగా తయారైపోయిన వారు ఉన్నారు. వేషలకు బానిస అయిపోయిన వాళ్ళు, త్రావుడుకు బానిస అయిపోయిన వారు, మత్తు పానీయాలకు బానిసలు అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు వీరిని బట్టి దేవుని నామానికి ఏమన్నా మహిమ వస్తుంది అంటే రాదు. తల్లిదండ్రులు ఎటువంటి ప్రార్థన, నిజమైన తల్లిదండ్రులు ఎట్లా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నీ పని కొరకు నేను నా కుమారుని కన్నాను, నీ పని కొరకు నాకు నువ్వు పిల్లల్ని ఇచ్చినావు, గర్భఫలం ఇచ్చినావు. లోకంలో ఎంతమంది గర్భఫలం లేదు, గర్భఫలం లేకుండా కొన్ని సంవత్సరాల తరబడి సతమతం అవుతూ ఉన్నారు కదా. నాకు ఇచ్చిన ఈ గర్భఫలము నీ నామం కొరకు వాడబడాలి, నీ మహిమ కొరకు వాళ్ళు జీవించాలి. ఒకవేళ
నీ మహిమ కొరకు వారు జీవించే జీవితం లేకపోతే వారి జీవితం అర్ధాంతరంగా క్లోజ్ అయిపోవాలి. నీ నామానికి అవమానం తెచ్చేసిన జీవితం వాడు జీవిస్తూ నా కొడుకుగా నా కుమార్తెగా ఉండొద్దు. అది నాకు మొదట అవమానము, తర్వాత నీకు అవమానం. సో ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి చర్యల ద్వారా దేవుని నామానికి మహిమ లేదు. అందులో భాగంగా పాటల ద్వారా అన్నాడు, కీర్తనలతోనూ అన్నాడు. ఇప్పుడు కీర్తనల ద్వారా దేవుని నామ మహిమ వస్తుందా, లేకపోతే అపకీర్తి ఏమైనా వస్తుందా చెప్పండి? ఇప్పుడు ఈ మధ్య ఒక పాట వైరల్ అయింది, కోయారే కోయి కోయ అనే ఒక పాట, ఆయన కోయ జాతి పాట. ఇప్పుడు దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వచ్చిందా, అవమానం వచ్చిందా? అంటే చాలా మహిమ వచ్చింది, అవమానం రాలేదు. అవమానం చేసిండు సైతాన్. దాన్ని ట్రోల్ చేస్తున్న వారందరూ రేపు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత వానికి అర్థమవుతుంది. అగ్నిగంధకముల గుండంలో ఆ సరస్సులో పడి ఇట్లనే వాడు ట్రోల్ చేసుకుంటా దేవుని పాటల్ని డీజేలుగా మార్చి డ్యాన్సులు చేసుకుంటూ పోతే ఆ లావాలో పడేసిన తర్వాత, అగ్నిగంధకంలో సరస్సులో పడేసిన తర్వాత అక్కడ కూడా ఇవే పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయాల్సి వస్తుంది వాడు. అప్పుడు నువ్వు కోరుకున్న స్టెప్పులు రావు, అప్పుడు వేరే స్టెప్పులు వస్తాయి వాళ్ళు. కాకపోతే ఆ పాట ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. వితిన్ 1 monthలో కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది. అది కోట్ల మందికి రీచ్ అయింది. కొన్ని వేల మంది దాన్ని ట్రోల్ చేశారు, దాని మీద రీల్స్ చేశారు. సో దాంట్లో యేసుప్రభు నామం వెళ్ళింది బయటికి. పవన్ పెట్టారు చాలామంది. ఆ పరంపరలోనే ప్రసన్న బోల్డ్ గారు రాసినటువంటి ఏవో పప్పా డాడీ అని, అది కూడా చాలా అద్భుతమైన పాట. అది ఆ పాటను బట్టి కూడా దేవుని నామానికి మహిమ వచ్చింది. ఇప్పుడు యేసన్న మినిస్టర్స్ వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన పాటలు రాస్తున్నారు. వారు రాస్తున్న పాటలు, వారికి దేవుడిచ్చిన అభిషేకం బట్టి చాలా గొప్ప మహిమ వస్తున్నది. కానీ ఈరోజు ఆ మహిమ డిఫెమ్ అయిపోవడానికి వాళ్ళు కారణమవుతున్నారు. యేసన్న గారు జీవించినటువంటి సమయంలో చాలా అద్భుతంగా మహిమ వచ్చింది. యేసన్న మినిస్టర్స్ వారి పాటలకు చాలా క్రేజ్ వచ్చింది, చాలా అభిషేకం ఉంది ఆ పాటల్లో. ఈరోజు వీళ్ళు అబద్ధ బోధకులతో కలిసి సేవలో కొనసాగుతున్నారు. దుర్బోధలు వ్యాప్తి చేస్తున్న వారిని పిలిపించి వేదికల మీద వాక్యాలు చెప్పిస్తున్నారు. ఇప్పుడు నీ కీర్తన ద్వారా దేవునికి ఏం మహిమ వస్తుంది? ఇప్పుడు ఒకడు అబద్ధ బోధకుడు ఉన్నాడు, వాడు చెప్పేటటువంటి బోధ అంతా ఇజబెల్ బోధ, సైతాను బోధ. ఆ బోధను వ్యాప్తి చేయడానికి నువ్వు అక్కడ పోయి పాటలు పాడడం ద్వారా, నీ పాటల ద్వారా దేవుని నామానికి మహిమ రాదు. ఎందుకంటే మన వాక్యం ద్వారా మొదటి దేవుని నామానికి మహిమ లేదు. వాడు బోధిస్తున్న వాక్య విరుద్ధమైంది. అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదులకు వ్యతిరేకమైనటువంటి బోధ వాళ్ళు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ బ్యాచ్ ఆడంటాడు, ఆరిన నేల మీద ద వన్ అండ్ ఓన్లీ ఛాలెంజింగ్ స్పీకర్ ఆయన తప్ప ఇంకెవరికి బైబుల్ తెలియదంట. ఆరిన నేల మీద ఎవరు లేరంట, ఆయన ఒకడే ఉన్నాడంట ఛాంపియన్. ఎవరితో డిబేట్ చేసిండు ఆయన? ఒక్కటి లేదు చరిత్రలో, మొత్తం అబద్ధాలు. నువ్వు ఎక్కడైనా డిబేట్ చేస్తే కనీసం ఒక ఫోటోనని ఉంటుంది, నువ్వు ఎక్కడైనా డిబేట్ చేస్తే ఒక వీడియోనని ఉంటుంది. ఎవరిని జయించింది? ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్నని పెట్టుకొని దుర్బోధలు వ్యాప్తి చేస్తున్నటువంటి అబద్ధ బోధకులతో ఈరోజు యేసన్న మినిస్టర్స్ వాళ్ళు కలుస్తున్నారు. ఇప్పుడు వీరి కీర్తనల ద్వారా దేవుని నామానికి ఏమైనా మహిమ వస్తుందా? రాదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు కీర్తనలతోని, ఆత్మ సంబంధమైన పద్యములతోని ఇవన్నీ ఎందుకొరకు చేయాలి అంటే వాక్యము మీలో సమృద్ధిగా నిలవడానికి చేయాలి. ఇప్పుడు నువ్వు ఏ వాక్యము నిలవడానికి నువ్వు దోహదపడుతున్నావు? ఏ వాక్యాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడుతున్నావు నువ్వు అంటే అబద్ధ బోధలు వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంది ఈరోజు యేసన్న మినిస్ట్రీస్ భూమి మీద. యేసన్న గారు జీవిస్తున్న కాలంలో అది లేదు. ఆయన తెలిసినంత వరకు ఆయన ఏదైతే దేవుని ద్వారా తెలుసుకున్నాడో అది మాట్లాడుతూ వచ్చిండు. సిద్ధాంత రాదంతల్లోనికి ఆయన అర్థం కాలేదు బైబుల్. యేసన్న గారికి కూడా బైబుల్ డెప్త్ అర్థం కాక ఆయన తెలిసినంత వరకు అద్భుతమైన సేవ చేసిండు, అద్భుతంగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుని బిడ్డలారు, ఈరోజు మనం ఏమి చేసినా, మనము కీర్తనలు పాడినా, మన పద్యములు పాడినా, మన అల్టిమేట్ గోల్ ఏమై ఉన్నా, మన డెస్టినీ ఏమై ఉన్నా, మన గమ్యము మరవద్దు. చాలామంది గమ్యాన్ని మర్చిపోతారు. అబ్రహాముకు తెలుసు గమ్యం ఏమిటో, మోషకు తెలుసు గమ్యం ఏమిటో, ఏలియాకు తెలుసు గమ్యం ఏమిటో. వాట్ పర్పస్ దే వర్ చూజన్ బై గాడ్. ఈరోజు నీవు నేను మనం అది ఎరిగి ఉన్నవారం. ఒకడు అబద్ధబోధ, ఇప్పుడు బైబుల్ ప్రమాణాలకు డైరెక్ట్ స్టేట్మెంట్స్కి వ్యతిరేకమైనటువంటి బోధలు కొన్ని ఉన్నాయి. త్రిత్వం అనేది ఒకటి ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడిగా బైబిల్లో అనేక రీతులుగా మార్మికంగా చెప్పబడింది. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అండి. వీరు
తండ్రి కంటే కుమారుడు కొంచెం తక్కువ వాడు, కుమారుడు కంటే పరిశుద్ధాత్ముడు ఇంకొంచెం తక్కువ వాడు అని చెప్పేటటువంటి బోధ అబద్ధ బోధ కాకపోతే ఏ బోధ అవుతుంది? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు ఆయన భూమి మీద జీవించినప్పుడే. మరి యేసుప్రభు తండ్రి కన్నా తక్కువవాడు ఎట్లా అయ్యాడు? ఏ విషయంలో తక్కువవాడైంది ఆయన? అంటే దానికి ఆన్సరు అబద్ధం. ఇది విలియం బ్రేనమ్ మొదలుకొని వీళ్ళంతా ఆ యొక్క అబద్ధ బోధను వ్యాప్తి చేస్తున్నారు. విలియం బ్రేనమ్ గారు చేశారు, తర్వాత ఎల్ఎన్జి వైటమ్మ గారు అదే బోధ చేశారు, తర్వాత ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా అదే బోధ చేస్తారు. త్రిత్వం నమ్మరు. ఒకడు పరిశుద్ధాత్మను నమ్మడు, దూషిస్తాడు, భాషలను దూషిస్తాడు. వాని దగ్గర పోయి నువ్వు అద్భుతమైన కీర్తనలు పాడుతున్నావు. వాడు పరిశుద్ధాత్మను దూషిస్తున్నాడు, నువ్వేం భాషలు మాట్లాడతావు. ఈ భాషలు మాట్లాడుతున్న వాడు పరిశుద్ధాత్మను దూషించేటటువంటి వాడిని వేదిక మీద గెలిపించి, ఒక వేదిక మీద ఇద్దరు మీరు వేదిక పంచుకొని వాడేమో భాషలు లేవని వాక్యం చెప్తే నువ్వు అదే వేదిక మీద భాషలు మాట్లాడితే చూసి అన్యజనులు ఎగతాళి చేయరా? క్రైస్తవ సమాజం గలిబిది గురి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి స్పష్టత లేదు, ఓసనమిస్ వారికి స్పష్టత లేదు, వస్తున్న వాళ్ళకి స్పష్టత లేదు. నువ్వు అన్ని భాషలు లేవని నమ్ముతున్న వాడు అన్ని భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నటువంటి ఆ గ్రూప్తో ఎలా వీడు చేతులు అలుపుతాడు? ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అయినావు? నువ్వు అవి లేవని నమ్ముతున్నావు కదా, స్వస్థతలు లేవని నమ్ముతున్నావు, అద్భుతాలు లేవని నమ్ముతున్నావు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవని నువ్వు నమ్ముతున్నవాడు. వాళ్ళేమో పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయని నమ్ముతున్నవారు, బోధిస్తున్నవారు, జరిగిస్తున్నవారు. ఇద్దరు కలిసి మళ్ళీ ఒక వేదిక మీద ఇది వేషధారణ, నటనన్న, సైతాను కార్యమా అర్థం కాకుండా ఉన్నది. దేవుని బిడ్డలారా, అందుకే మనకు చాలా స్పష్టత ఉన్నది. అయ్యగారు ఏ పాట పాడితే ఆ పాట ఆయన పాడడు. అభిషేకం లేని పాటలు పాడుకుంటే ఉన్న అభిషేకం పోతుంది అంటాడు. సో మనం పాటలు పాడే విషయంలో కానీ, మనం పద్యముడు చెప్పుకునే విషయంలో కానీ ఎన్ని మంచి పాటలు రాని సమాజంలోనికి, ఎంత పాపులర్ సాంగ్స్ అయినా రాని, ఈ పాటలు వాక్యాన్ని సపోర్ట్ చేస్తున్నాయా? అపోస్తులు వేసినటువంటి స్టాండర్డ్స్కి అనుగుణంగా ఈ పాటలు ఉన్నాయా? ఏదో పాట మంచి రాగంలో ఉంది, మంచిగా వైరల్ అయిపోయింది, లేకపోతే మంచి ఫేమ్ వచ్చేసింది అని అనుకోని అందరూ ఆ పాట పాడితే లాభం లేదు. ఈరోజు చాలామంది ఆత్మ లేదు అని రాసినటువంటి పాటలు, అస్వస్థతలు లేవు అని రాసినటువంటి పాటలు పాడితే ఆ దేవుని నామానికి అవమానమే కదా. దేవునికి శక్తి అయిపోయిందా? ఒకప్పుడున్న శక్తి ఇప్పుడు ఎందుకు లేదు దేవుని దగ్గర? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని దేవుడు చెప్తే వీడేమో ఈరోజు అద్భుతాలు జరిగించడు, స్వస్థతలు జరిగించడు అంటాడు. ఈరోజు భాషలు లేవంటాడు, పరిశుద్ధాత్మ కృపావరాలు లేవంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటి కాదు వేరు అంటాడు. ప్రభు రాత్రి భోజనము అది సాదృశ్యమే అండి, అది నిజంగా శరీరం కాదు. అది నువ్వు ఎప్పుడైనా తీసుకోవాల్సిన ఇష్టం, ఎవరైనా తీసుకోవాల్సిన ఇష్టం అనేది అబద్ధ బోధ కదా. చిన్నపిల్లలకు కూడా శ్యామ్ కిషోర్ గారు ప్రభు రాత్రి భోజనం ఎవరైనా చేసే ప్రభు శరీర రక్తాలు సంతోషం, అది మంచిది కదా. మరి ఇన్ని రకాల గలిబిలి మధ్య ఏంటండి దేవుని నామానికి మహిమ ఎవరి ద్వారా వస్తున్నది? ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొంది వాక్యానుసారంగా తమ జీవితాలు కట్టుకున్న ఈ సంఘం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తున్నదా? లేకపోతే ప్రభురాత్రి భోజనం ఒక సాదృశ్యం అనే దాన్ని ఒక ప్రసాదం లాగా తీసుకొని యేసుప్రభు శరీరం అని వివేచించకుండా తిని త్రాగుతూ విచ్చలవిడిగా జీవించేటటువంటి ఆ సంఘం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తున్నదా? కొంతమందికి ఇవన్నీ ఏముండే, సిద్ధాంత రాదంతాలు ఏముండే, ఏదో నామకార్థ క్రైస్తవులుగా వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక ఫార్ములాస్ ఉంటే ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్లో ఏ వారం ఏం చదవాలో, ఏ కీర్తనలు చదివించాలో అదే కీర్తనలు చదివించాలి, అదే ప్రసంగం బుక్లో చూసుకుంటూ చేయాలి. ఆడ వచ్చినటువంటి ఆత్మీయాల అంతస్తు ఏంది, వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అందులో ఒకడు దొంగ ఉన్నాడా, ఒకడు వ్యభిచారి ఉన్నాడా, ఒకడు పరిశుద్ధాత్మను పొందని వాడు ఉన్నాడా, ఒకడు పడిపోయిన స్థితిలో ఉన్నాడా, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడా, అసలు వాని సిచ్యువేషన్ ఏం తెలియదు, ఈ బుక్లను చదివిపోవాలి. దీన్నే రాయనిల్ సార్ ఏమంటారంటే, కొన్ని చాలా సంఘాలు చచ్చిపోయినటువంటి సంఘాలకు చచ్చిపోయిన ప్రసంగాలు చేస్తున్నారు. చచ్చిపోయిన బోధకులు చచ్చిపోయిన ప్రసంగాలు చేస్తున్నారు, చచ్చిపోయిన సంఘాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనలేం, మనం చాలా రియాలిటీలో ఉన్నాం. మనం హల్లెలూయా. ఈరోజు మనము కీర్తనలతోనూ ఏంటండి ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మనం పాడే ప్రతి పాట దేవుని నామాన్ని మహిమపరిచేది ఉండాలి. మనం పలికే ప్రతి పదము దేవుని నామానికి మహిమపరిచేది ఉండాలి. అంతేకాదు మన హృదయములలో కృపా సహితముగా ఏంటండి దేవుని వాక్యము సమృద్ధిగా నివసించాలి. ఏంటండి చాలామందికి నాకు ఒక సహోదరుడు కలిసి రోజు, బ్రదర్ మీరు చాలా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, చాలా రాత్రి వాళ్ళు మీ గురించి సోషల్ మీడియా చూస్తాము, ఒకసారి ఇక్కడ ఇంత
ఎట్లా తిరగలుగుతారు మీరు, ఇంత సేవ చేస్తారు కదా, అయినా మీ గురించి చాలామంది చెడ్డగా చెప్తున్నారు కదా అన్న నాకు ఈరోజు. నేనన్నా వారికి దేవుడు మంచి బుద్ధి అనుగ్రహించును కాక అని చెప్పి వచ్చినాయి. ఇంకా వాని గురించి ఎవడన్నాడు ఏమన్నాడు ఈ సోదంతా నేను వినదలుచుకోలే. ఎవడన్నాడు బ్రదర్ నా గురించి ఏం చెప్పారు బ్రదర్, ఏ పిల్ల మీద పుకారు అయిపోయారు బ్రదర్, లేకపోతే ఏ ఎలిగేషన్ వేసిన బ్రదర్, అంత అవసరమే లేదు. వానికి జ్ఞానం లేదు, జ్ఞానం దేవుడు ఇవ్వాలని చెప్పి పరీక్ష అయిపోయాడు ఆయన. చెప్పిన తర్వాత ఈరోజు నాకు అంటే మనకి ఇంత విలువైన పని పెట్టుకున్నాము, టైం దొరకలేదు ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి టైం దొరకలేదు, రాత్రి పగళ్ళు ప్రభు పరచడం. ఇప్పుడు మనం చేస్తున్న ఈ చర్యల ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా? ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఫోన్ ఒత్తుకుంటా పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటా ఒక్కరికి సువార్త నోటి తెరిచి చెప్పినటువంటి ఆ మనిషి ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా? ఇప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి, దేవుణ్ణి ప్రతిగానము చేస్తున్నటువంటి మనము రాత్రి పగళ్ళు అవకాశం ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తున్న మన ద్వారా దేవుడు సంతోషపడతాడా? రాత్రి పగలు ఒకరి గురించి చెడ్డగా మాట్లాడి ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషపడతాడా? కదా. దేవుని నామానికి మహిమ కలిగించని కార్యక్రమాలు నేను చేయను. ఏ పని చేయడం వల్ల నా దేవునికి మహిమ కలుగుతుందో, ఏ పని చేయడం వల్ల ఆయన సంతోషపడతాడో దేవుని బిడ్డలారా, అవే కార్యక్రమాలు మనము చేయవలసి ఉన్నది. అందులో ఒకటి ఏంటంటే కీర్తనలు, అంటే మనం పాడే పాటలు చాలా కీలకం, చాలా కీలకం. నేను అందుకే ఏ పాటలు పడితే ఆ పాటలు పాడా. మధ్య నిన్న రేజింతలు పోయిన తర్వాత అక్కడ 2 పాటలు పాడారు. ఆ పాట ఎవరు రాశారో నాకు తెలుసు, కానీ అక్కడ ఉన్న పిల్లలకు తెలియదు పాపం. అట్లా పాపులర్ అయిపోయినాయి కొన్ని సాంగ్స్. అది అసలు కంప్లీట్గా వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు రాసిన పద సంపద, వాళ్ళు తీసుకున్న లిరిక్స్ అన్నీ కూడా వాక్య విరుద్ధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే వాళ్ళు బాధపడతారు. ఎందుకు? కొత్తగా మనం పోయినా వాళ్ళు ఆసక్తితో పాడుతున్నారు, లెట్ దెమ్ లివ్ ఇట్, అంతే, అంతవరకే. కానీ ఓ 10-15 ఏళ్ళు ఆత్మీయతలో బలపడిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి పాట పాడిన అనుకో, నువ్వు ఏం నేర్చుకున్నావు ఇంతకాలం ఉండి అంటాం. మొన్న మన అగాపే సహోదరి ఒక ఆమె ఒకది స్టేటస్ పెట్టింది. వాడేమో ఈ ఇంటర్నేషనల్ డైనమిక్ ఛాలెంజింగ్ స్పీకర్ యొక్క శిష్యుడు. నువ్వు అగాపే సభ్యురాలవై ఉండి ఓఫెర్ గారిని వెంబడిస్తూ 10 ఏళ్ళుగా నువ్వు గాన్ స్టేటస్ పెట్టడం ఏంది? వాడు అబద్ధ బోధన, వాడు స్ప్రెడ్ చేస్తున్న ప్రపగండ ఏంది? అసలు అబద్ధ బోధన వాడు స్ప్రెడ్ చేస్తున్నాడు. వాడు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉండవచ్చు. ఏంటండి ఈరోజు నిస్సి పాల్ గారు ఎవడు శిష్యుడు? ఆడు ఇంకోటి ఎవడు పోరాడు ఎవడు నడుచుడు, ఏం పేరు అని పేరు, ఆడెవడు శిష్యుడు? పీడిగా శిష్యులే కదంతా. దేవుని బిడ్డలారా, కామన్ సెన్స్ లేదు. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరికి ఏం చేయాలి. ఈరోజు మనం అట్లా ఉండొద్దు, గలిబిల్లో ఉండొద్దు. మనం అబ్సల్యూట్లీ క్లారిటీ మనకు ఉండాలి. ఈరోజు నేను నమ్ముతున్న బోధ కంప్లీట్గా ఇది వాక్యానుసారంగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నేను కట్టబడుతుంది. దానికి వ్యతిరేకమైన బోధలు ఎవడే చేస్తున్నాడో వాడు నాకు శత్రువు. వ్యక్తిగతంగా నాకు వానికి ఏం శత్రుత్వం లేదు. ఆ లైన్లో ఉంటున్న ప్రతి ఒక్కడు కూడా నాకు శత్రువే. ఆ బోధలో కొనసాగుతున్న ప్రతి ఒక్కడు కూడా నాకు శత్రువే. వానికి నేను వై డు ఐ గివ్ దెమ్ హైప్? తెలియండి. ఇప్పుడు నా కాంటాక్ట్స్కి వానికి కింద పరిచయం చేయాలి నేను. సో ఈ కామన్ సెన్స్ అనేది చాలామందికి లేదు. మనం చేస్తున్నటువంటి చర్యల ద్వారా దేవుని బిడ్డలారా మహిమ ఎవరికి వస్తుంది అనేది మనం చూడాలి. ఒక అబద్ధ బోధనను, ఆ యొక్క అబద్ధ టీచింగ్స్ని, ఆ యొక్క డాక్టర్స్ని, ఆ యొక్క ప్రాపగండను మనము స్ప్రెడ్ చేసి మనం సమాజంలోకి తీసుకెళ్తే సైతానికి మహిమ వస్తుంది, దేవునికి కాదు. వాడు అబద్ధ బోధలు నిర్మించుకున్నాడు కదా, వాడి సామ్రాజ్యం నిర్మించుకున్నాడు కదా. ఇప్పుడు నువ్వు అద్భుతమైనటువంటి ఆత్మాభిషిక్త గీతం పాడుతీవి, ఒక దుర్బోధకుని తీసుకొచ్చి నీ వేదిక మీద నువ్వు వాక్యం చెప్పిస్తీవి. ఇప్పుడు నీ సభ నీ యొక్క లక్షలు ఖర్చు పెట్టి చేసిన దీని ద్వారా సైతానికి మహిమ వస్తుంది, అక్కడ సత్యబోధ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది చాలా పెద్ద కుట్రలు సైతాన్ గాడు చేస్తున్నాడు, సంఘంలో జరిగిస్తున్నాడు. వాడు అప్పటి నుంచి కూడా అదే కదా, దేవునికి చెందవలసిన మహిమను ఇప్పుడు దొంగిలించడానికి చూసింది కదా. అబద్ధ బోధల ద్వారా వానికి కొంత మహిమ దొరుకుతున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు నీవు నేను వాక్య విషయంలో చాలా చాలా సీరియస్నెస్ ఉండాలి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. నువ్వు ఈరోజు అయ్యగారు చెప్పినటువంటి ప్రచండమైన ప్రత్యక్షత, అబ్రహాము దేవుని నమ్మాను, అందరు నమ్ముతారు దేవుణ్ణి, మరి అందరూ నీతిగించబడతలేరు. ఎంత ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్ అది. అటువంటిది ఎవరన్నా ఈ మారిన నేల మీద ఒకనికి మాత్రమే బైబుల్ తెలుసు ఇప్పుడు చెప్తారు అసలుంటిది? ఆ జన్మకు సాధ్యం కాదు. 666 ముద్ర అంటే 10 రూపాయల నోటు అంటారు.
ఏం చెప్పాలి? క్రూర మృగం అంటే దాని మీద ఒక 10 రూపాయల నోటు మీద ఉన్న జంతువు అంట. కొన్ని లక్షల మందిని ఈరోజు అబద్ధ బోధలు పెంచుతున్న వారు ఉన్నారు. 7 ఏళ్ల శ్రమల కాలం, అసలు శ్రమల కాలం లేదు, రాదు భూమి మీద అంటారు. యశ్వరావు 2 రాకనే ఉండదు అంటారు ఒకడు. ఈరోజు క్రైస్తవ సంఘములో బైబిల్ పట్టుకొని తిరుగుతూ సేవ చేస్తూ బోధ చేస్తున్నటువంటి అనేక మంది జనము ద్వారా కూడా దేవునికి మహిమ దొరకడం లేదు. వాళ్ళు చేస్తున్న మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ సైతానికి ఆరాధిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మనం అన్ని విషయాల్లో మంచిగా స్పష్టతను కోరుకుంటాం. కాబట్టి మన మీద ఎక్కువ దాడులు సాతాను చేస్తాడు, ఎక్కువ శోధనలు, ఎక్కువ ఇబ్బందులు సాతాను మనకు కలిగిస్తాడు. అందుకే మనం ఎప్పుడు వాడిని బంధిస్తా. మనకు దేవుడు ఆ పవర్స్ ఇచ్చాడు, వాడిని బంధించే పవర్స్ మనకి ఇచ్చిండు. వాళ్ళు ఆటోమేటిక్గా మనకు లోబడాల్సిందే. వానికి ఇక దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్. నేను లోబడను పోనీకి అన్నాడు. నేను పౌలు నెరుగుదును అన్నాడు. అంటే పౌలకు అధికారం ఉంది దయ్యాలను బంధించేది. లూకాసు వార్త 10:19 ఏమన్నాడు? శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఈరోజు నాకు అది ఉంది, నేను నమ్ముతున్నాను 100%. నీకు అది ఉంది. మనం పొందుకున్నటువంటి వరాలు చాలా విలువైన పొందుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు ఈ అబద్ధ బోధలు గత దినాన మనం ధ్యానించుకున్నటువంటి అంశం అవుతున్నదో, సాతాను ఎక్కడెక్కడో ఉండడాడు. ఎవరైతే ఈ వాక్య విరుద్ధమైన బోధలు చేస్తున్నారో వీళ్ళు సైతానే కూర్చున్నాడు. వానికి తెలియకుండా వాళ్ళు కూర్చున్నాడు. సత్య ప్రవక్తను ఎవడైతే దూషిస్తున్నాడో, ఓఫిర్ గారిని భూమి మీద 6 నెలల మీద ఎవడైతే దూషిస్తున్నాడో వీడంతా సైతానికి నిలయంగా మారిపోయిన వాడే. అయ్యో అట్లా లేకపోతే ఇంకేం వాడు పరిశుద్ధుడు అనాలనా? ఒక అభిషిక్త సేవకుని పట్టుకొని ఆయనకు ఇష్టానుసారంగా మాట్లాడితే వీడు ఎవడనలే సైతాన్ని బీజాన్ని కుట్టినాడు అనకపోతే, రాత్రి పగలు ప్రార్థన చేస్తున్న దైవ సేవకులను పట్టుకొని ఆయన క్యారెక్టర్ మంచి లేదంటే వాడిని ఏమనాలి సైతాన్ అనకపోతే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడో లేవు దయ్యాలకు నివాస స్థలము ఇక్కడ అక్కడక్కడ వాడు మంచిగా స్థిర నివాసం వేసుకొని ఉన్నాడు. కనుక ఈరోజు నీవు నేను ఇంకా చాలా లోతైనటువంటి ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళాలి. నూతన అభిషేకాన్ని పొందుకోవాలి. ఇక డీప్గా మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ దేవదర్శనాలు పొందుకునే స్థాయికి మనం వెళ్ళాలి. ఇంకా వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి శక్తి దేవుని సన్నిధిలో మనము అడగాలి. హల్లెలూయా. ఈరోజు మనము సంగీతముల ద్వారా, ఆత్మ సంబంధమైన పద్యముల ద్వారా, కీర్తనల ద్వారా దేవుని నామాన్ని ప్రతిదినం మేము పరుస్తున్నాం. మనం పాడుతున్న పాటల ద్వారా ఆయన సంతోషపడుతున్నాడు. ఎందుకు? వాక్య విరుద్ధమైనటువంటి ఆ పాటలు కాదు మనం పాడుతున్నది. దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు పాడుతున్నాం పాటలు మనం చెప్పండి? దేవుని కొరకే కదా. దేవుని కొరకు మనం పాటలు పాడుతున్నాం, కానీ దేవుడు ఆ పాటలు ఇష్టపడతలేడు అనుకో, ఆ దేవునికి మహిమ వచ్చినట్ట. కాబట్టి సెలెక్టివ్నెస్ అనేది ఉండాలి. విచ్ ఇస్ ద రైట్ అండ్ విచ్ ఇస్ ద రాంగ్. ఏది చేస్తే నా జీవితంలో దేవుని నామానికి మహిమ వస్తుందో, ఏది చేయడం వల్ల నా ప్రభువు ఘనపరచబడతాడో, ఏది చేయడం వల్ల అపవాది వెళ్ళిపోతాడో, అవే పనులలో మనం నిమగ్నమై ముందుగాక ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. అనేక దుర్బోధలు భూమి మీద ఉన్నాయి. ఈరోజు ఏది దుర్బోధనో ఏది సత్యబోధన ఎదుర్కొంటే అనేక మంది గలిబిలిలో పెద్ద పెద్ద సావుకులు సంఘాలు ఉన్నాయి. దయగల తండ్రి, మంచి ఆత్మాభిషిక్త పాటలు పాడేవాళ్ళు దుర్బోధకులతో చేతులు కలిపి ఈరోజు లోకంలో అనేకుల హృదయాలు చెడగొడుతున్నారు. మీరు దిగిరండి ప్రభువా, ఈ భ్రష్ట బోధలు అన్నింటినీ కాల్చడానికి మీరు దిగిరండి. ఏ బోధ ద్వారా మీ నామానికి మహిమ వస్తుందో ఆ బోధను స్థిరపరచండి, బలపరచండి. మీ ఆత్మకార్యం జరిగించి విత్తబడ వాక్యం ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగాక. ఆమేన్. నిలువెల్ల గో